అమ్మా నాన్న అది నేను మీ ఇద్దరితోనూ ఓ విషయం మాట్లాడాలి. విషయం ఏంటమ్మా చెప్పు. నాకు సిద్ధార్థ్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఏంటి? పెళ్ళి వద్దండని కాటలుగా ఉందా? చెప్తే ముగిసిపోతుందా? ఇంకా మాట్లాడుకోలేదు దాంతోనే వద్దంటున్నావా? ఓపిక పట్టు. అమ్మా అది ఓపిక పట్టమంటున్నానా? అరే ప్రశాంతంగా ఉండు, ఓపిక పట్టు. అరే డాక్టర్ చెప్పారు కదా. డాక్టర్ నీళ్లు తాగు. నాన్న అమ్మకి ఏమైంది? అమ్మకి ఏమైంది నాన్న? నా దగ్గర ఏం దాస్తున్నారో నాన్న, విషయం ఏమిటో చెప్పండి నాన్న. అమ్మకి ఏమైంది? నీకు ఎటువంటి టెన్షన్ ఇవ్వడం మాకు ఇష్టం లేదు. టెన్షనా? అమ్మా, మీ అమ్మ ఒక హార్ట్ పేషెంట్. ఇక డాక్టర్ చెప్పారు ఈమె మైండ్లో ఎటువంటి ప్రెషరు రాకూడదన్నారు. ఇంత పెద్ద విషయాన్ని నా నుంచి ఎందుకు దాచారు? నన్ను క్షమించమ్మా, మీ అమ్మే నీకు చెప్పొద్దనింది. అమ్మా నన్ను వదులు. నీకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు కదా, వదిలే. అమ్మా సారీ, నేను జోక్ చేశానమ్మా. నాకే తెలీదు పొద్దుట ఎందుకు ఇలా చేశాను. ఐఎమ్ రియల్లీ సారీ మమ్మీ. నేను పెళ్లి చేసుకుంటాను. సిద్ధార్థ్ని పెళ్లి చేసుకుంటానమ్మా. ఐఎమ్ సారీ. సిద్ధార్థ్ని పెళ్లి చేసుకుంటాను. సార్, శరీరంలో గాయాలు లేవు, దెబ్బ తగిలిన ఆనవాళ్లు లేవు. అయితే ఈ దిండుతో ఒత్తి ఊపిరాడక చచ్చిపోయిందన్నమాట. అవును సార్, మొహం అంతా ఎర్రగా ఉంది. సార్, గత 6 నెలల్లో 3వ పెళ్లి కూతురు చనిపోయింది. అవును నిఖిల్, పెళ్లి కూతుళ్లను పెళ్లి రోజు చూసి చంపుతున్నారు ఎవరు. నా కూతురికి ఎందుకు ఇలా జరగాలి? నా కూతురు రియాని అసలు ఎవరు చంపారు? మేము అది కనిపెట్టడానికి ప్రయత్నిస్తున్నాము. మీరు ఒక విషయం చెప్పండి మాకు, చివరిగా రియాని ప్రాణాలతో చూసింది ఎవరు? సార్, మేమిద్దరం చివరి వరకు తనతోనే ఉన్నాం సార్. మేము రియాకి మేకప్ చేసిన తర్వాత పని ఉంది అని కిందకి దిగి వచ్చాం సార్. అప్పుడు రియా బానే ఉన్నారన్నమాట. అవును సార్, తను బాగానే ఉంది. ఆ తర్వాత రూమ్లోకి ఎవరన్నా వెళ్ళడం మీరు చూసారా? మేమందరం పెళ్లి ఏర్పాట్లలో బిజీగా ఉన్నాం. తన రూమ్లోకి ఎవరు వెళ్ళారో మేము చూడలేదు సార్. అవును సార్, రియా గదిలోకి వెళ్ళటం నేను చూశాను. అవును సార్, రియా దగ్గర ఏదో ముఖ్యమైన పని ఉందని మాతో కూడా చెప్పారు సార్. ఎవరు ఆ రియా వాళ్ళ ఆంటీ ఎవరు? నేహ ఎక్కడికి వెళ్ళింది? ఇప్పుడే కదా ఇక్కడ ఉంది. ఇంట్లో హత్య జరిగింది, అందరూ ఇక్కడే ఉన్నారు. కానీ నేహ కనపట్ల. తను ఎక్కడని వెతకండి. మీరు కొంచెం నాతో రండి.
ఇయర్ రింగ్సా? ఇషిత, పెళ్లి కూతురు చెవిలో 2 ఇయర్ రింగ్స్ ఉన్నాయా చూడు. ఎస్ సార్. సార్, ఈ ఇయర్ రింగ్స్ దొరికింది సార్. ఇది రియాది కదా? రియాది లేదు సార్. అయితే మరి ఇది నేహా. అది ఎక్కడ దొరికింది ఇది? సార్, నేహా బయట కనిపించలేదు. సార్, ఇక్కడ ఈ కార్పెట్ కింద దొరికింది. ఈ కార్పెట్ కింద? సార్, రియాని చంపిన తర్వాత ఈవిడెందుకు తన ప్రాణాలు తీసుకుంది? కనిపెట్టేస్తన్న భయం. నేహా రియా రూమ్కి వెళ్ళింది, తన్ని చంపేసింది. ఆ తర్వాతే తనకి ఏదో ఒక తప్పుడు పని చేశాం మనం అని అర్థమైంది. అందువల్ల పైనుంచి కిందకి దూకేసింది. లేదంటే ఈ నేహా ఎవరి ప్రెషర్లోనా ఉండాలి. ఎవరో బలవంతి పడితే రియాని చంపేసింది. ఆ తర్వాత తను ఆత్మహత్య చేసుకుంది. అంత ప్రెషర్ ఎవరిచ్చి ఉంటారు సార్? పెళ్లి వీడియోస్, ఫోటోగ్రాఫ్స్ తీయండి. అందులోనే తెలుస్తుందో చూద్దాం. కొంచెం గుర్తు చేసి చెప్పండి. యాక్సిడెంట్కి ముందు ఈ బండికి ముందు లేదా వెనక ఏదైనా బండి ఉందా? ఏదైనా విచిత్రంగా జరిగిందా? సార్, ఈ కారు ముందు ఇంకొక బండి వెళ్ళింది సార్, కానీ అది చాలా దూరంలో వెళ్ళింది. ఓకే సార్. సార్, తల మీద గాయాలు తప్పించి ఇంకెక్కడ గాయాలు తగలలేదు సార్. అలాగా సార్, కార్ టైర్లు 4 బాగానే ఉన్నాయి సార్. ఇంకా బ్రేక్లో కూడా ప్రాబ్లం ఉన్నట్టు అనిపించలేదు. కార్లో ఏ ప్రాబ్లం లేదంటే కార్ ఎందుకు అలా వచ్చింది? నిఖిల్, పాస్ చేయండి, రివైండ్ చేయండి. నేను చెప్పిన ప్లేస్ నుంచి ప్లే చేయి. ఆ ప్యాంట్రీ బాయ్ రియా వాళ్ళ ఆంటీకి సాఫ్ట్ డ్రింక్ ఇచ్చినప్పటి నుంచి. ఒక ప్యాంట్రీ బాయ్ ఇంతసేపుగా ఆ రియా ఆంటీ పక్కన ఎందుకున్నాడు? సార్, ఆ అబ్బాయి నాప్కిన్ ఇస్తున్నాడు. వాళ్ళేదో చదువుతున్నట్టున్నారు సార్. ఈ ప్యాంట్రీ బాయ్ ఎవరో కనిపెట్టాలే. ప్యాంట్రీ బాయ్. కానీ ఈ ప్యాంట్రీ బాయ్ ముఖం కనబడలేదు సార్. వీడిని ఎలా కనిపెట్టాలి సార్? ఒక పని చేయి నిఖిల్, పాస్. ఆ ప్యాంట్రీ బాయ్ హ్యాండ్ని జూమ్ చేయి. ఉందిగా, ఆ ప్యాంట్రీ బాయ్ చేతిలో గుర్తు ఉందిగా. వీడిని తేలిగ్గా పట్టేయచ్చు. థ్యాంక్ యూ మీరు ఇక్కడికి వచ్చినందుకు. నేను అనుకున్నాను నాపై మీరు కోపంగా ఉండారని. సిద్ధార్థ్, గత కొన్ని రోజులుగా ఏం జరిగిందో వాటన్నిటికీ ఐఎమ్ వెరీ సారీ. ఐఎమ్ సారీ టు. నేను కూడా ఆ రోజు కొంచెం ఓవర్గా రియాక్ట్ చేశాను. లేదు, మీరు కరెక్ట్గానే ఉన్నారు. నేనే తప్పు చేశాను. ఒకసారి సిఐడి ఆఫీసుగా కాకుండా ఒక మామూలుగా అమ్మాయిగా ఆలోచించుడు. మనసుతో ఆలోచించు, మనసు చెప్పేదే విను. నా మనసులో ఒకరి పేరు మాత్రమే వస్తుంది. శ్రేయ, నువ్వు తప్పుగా అనుకోవు అంటే నేను నీ దగ్గర ఒకటి అడగొచ్చా? అడగండి. దయా, ఇంకా మీ మధ్య ఏదైనా ఉందా? మీ అమ్మ ఒక హార్ట్ పేషెంట్. లేదు, నాకు దయాసర్కి మధ్య ఏమీ లేదు. ఆయన నా సీనియర్, ఇంకే లేదు. కానీ మన జీవితంలో మన రిలేషన్
చాలా ముఖ్యమైనది. కానీ ఈ రిలేషన్షిప్ నాకు ఎప్పుడూ ముఖ్యమైనదిగా ఉండింది, ముఖ్యమైనదిగా ఉంటుంది. అందుకని నేను ఒక విషయం ఆలోచించాను, ఈ రిలేషన్షిప్ని ఇంకా స్ట్రాంగ్ చేయడానికి. ఏంటది? ఎంగేజ్మెంట్. ఏమైంది శ్రేయ, నువ్వు రెడీగా లేదా? ఏం పర్వాలేదు, నీకు ఎన్ని సమయం కావాలో అన్ని సమయం నువ్వు తీసుకోవచ్చు. కానీ నీ డిసిషన్ ఏమైనా సరే అది ఖచ్చితంగా నాకు చెప్పు. సిద్ధార్థ్, మన ఎంగేజ్మెంట్ ఎప్పుడు? ఎంత త్వరలో అవుతుందో అంత త్వరగా. డేట్ని ఫిక్స్ చేసి నాతో చెప్పు. ఒక నిమిషం అలాగే ఆపు. మొహాన్ని మళ్ళీ స్కాన్ చెయ్యి. ముక్కు ఏరియా దగ్గర హోల్డ్. ఇదన్నమాట విషయం. ఒక నిమిషం. ఓ, ఇదన్నమాట విషయం. వైభవ్, ఒక పని చెయ్యి, ఆ అమ్మాయి మొహం కూడా స్కాన్ చెయ్యి. సరిగ్గా ముక్కు ఏరియా దగ్గరే. హోల్డ్. ఇదన్నమాట విషయం. ఏం విషయం సోలంకి? బాస్, వీళ్ళిద్దరూ చనిపోయింది విష ప్రభావం వల్ల. వీళ్ళిద్దరి ముక్కుల లోపల విషపు ఆనవాళ్ళు ఉన్నాయి. చూడండి, దీన్ని చూడండి. ఏంటి, ముక్కులో విషమా? ఇది ఎలా సాధ్యమవుతుంది సోలంకి? అవును డాక్టర్, ఎందుకంటే వీళ్ళ కారులో మనకి విషం పదార్థాలు ఏమీ దొరకలేదు. వీళ్ళ పర్స్, హ్యాండ్ కీ, పాకెట్ ఎందులోనూ లేదు. వీళ్ళ ముక్కులోకి విషం ఎలా వెళ్ళుంటుంది? అసలు ముక్కులోకి విషం ఎలా వెళ్ళుంటుంది? విషం కారు లోపలే ఉంది. కార్లోనా? ఏసీపీ సార్, కారులో గాలిలో విషం ఎలా వచ్చుంటుంది? కార్ డోర్, విండో అన్నీ క్లోజ్ అయిందే. అలా ఉన్నప్పుడు ఒక్క దారుంది. ఇక్కడ కలర్ మారింది చూడండి. విషం ఎక్కడి నుంచో వచ్చింది బాస్. కారు అద్దాలన్నీ మూసే ఉన్నాయి. వెంట నుండి విషం లోపలికి వచ్చింది. వీళ్ళు దాన్ని శ్వాసించారు. శ్వాసించడం వల్ల లివర్ వరకు అది ప్రవేశించింది. ఇద్దరికీ ఊపిరాడలేదు. అందువల్లే హస్బెండ్ కార్ని కంట్రోల్ చేయలేకపోయాడు. అందువల్లే యాక్సిడెంట్ జరిగింది. నాకు చాలా షాకింగ్గా ఉంది సార్. కార్ ఏసీలో ఎవరైనా విషం పెడతారా? కానీ ఎవరో విషాన్ని పట్టుకొచ్చి కార్ ఏసీలో పెట్టారుగా. ఎవరో పెట్టారు. త్వరగా కానివ్వండి, త్వరగా. మధ్యలో ఎక్కడైనా తేడా జరిగిందంటే ఉద్యోగం నుంచి తీసేస్తాను, జాగ్రత్త. ఇలా చూడండి, ఈ గరాజ్ ఓనర్ ఎవరండి? చెప్పండి. మేము మిమ్మల్ని ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేయాలా? నన్నా? ఇంతకీ మీరెవరు? మేము సిఐడి వాళ్ళం. సిఐడి? మీరు భయపడాల్సిన అవసరం లేదు. గుర్తుపెట్టి చూడండి, 2 రోజుల ముందు వినయ్ సార్ కార్ ఇక్కడికి వచ్చిందా? GHY 8769 సర్వీస్ కోసం. అవును సార్, ఆ బండి తీసుకొచ్చారు. డ్రైవర్ మొన్న తీసుకొచ్చాడు. మొదటి నుంచి ఆయన కార్ని మేమే సర్వీస్ చేస్తాం సార్. సర్వీసింగ్కి ఎన్ని సమయం పడుతుంది? 2.5-3 గంటలు పడుతుంది సార్, అంతే. బండిలో వేరేదైనా ప్రాబ్లం ఉందా? లేదు మేడం, వేరే సమస్య ఏం లేదు. అది సరే, బండి ఏసీ సర్వీసింగ్ కూడా మీరే చేస్తారా? సారీ సార్, ఏసీ సర్వీస్ మేము చేయలేదు. ఇంట్రెస్టింగ్. సరే, ఒక విషయం చెప్పండి, బండి ఎన్ని గంటలకి వచ్చింది? సర్వీసింగ్ అయిపోయాక ఎన్ని గంటలకి బయలుదేరింది?
అదే సార్, మధ్యాహ్నం 12ంటికి తీసుకొచ్చారు, 3ంటికి సర్వీస్ అయిపోయింది, తీసుకెళ్ళిపోయారు సార్. 3 గంటలేకా? అవును సార్. సార్ కానీ వినయ్ వాళ్ళ నాన్న 6 గంటలకి ఇంటికి వచ్చినట్టు చెప్పారు. అవును పంకజ్, గరాజ్ వాళ్ళ ఇంట్లో నుండి 4 కిలోమీటర్ దూరంలో ఉంది. బండిని ఎంత స్లోగా నడిపినా కూడా వాళ్ళు 20-30 నిమిషాల్లో వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు, 3-3:30 లోపల. అవును సార్, ఇంకా ఈ రూట్లో ట్రాఫిక్ కూడా లేదు. అయితే ఇది మున్నా చేసిన పనా సార్? కావచ్చు పూర్వి. హలో, ఏంటి? సరే సార్, మొన్న ఉన్న చోటు తెలిసిపోయింది. మీ అందరికీ ఎందుకు పరిగెత్తడం ఇష్టమని తెలియట్లేదు. లేదు సార్, నన్ను వదిలేండి, నేను ఈ తప్పు చేయలేదు. నువ్వు ఏం చేస్తావు ఏం చేయలేదు అంతా మాకు తెలుసు. ఇప్పుడు మర్యాదగా చెప్పు, వినయ్ బండిలో ఎందుకు విషయాన్ని పెట్టావు? సార్ 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 సార్, ఒకడు నన్ను బలవంత పెట్టి ఈ పని చేయమని చెప్పాడు సార్. ఎవరది? వాడెవడో నాకు తెలియదు సార్, ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు. వాడు నాకు డబ్బులు ఇచ్చాడు, ఒక చిన్న బాటిల్ ఇచ్చి ఏసీలో పెట్టమని చెప్పాడు. ఆ బాటిల్లో ఏముందో అడగలేదా నువ్వు? అడిగాను సార్, అది నీకు అనవసరమైన విషయం అని చెప్పారు. నేను చెప్పిన విషయం నువ్వు చేయకపోతే నీ కుటుంబంలో అందరినీ లేపేస్తానని చెప్పాడు సార్. అలాంటప్పుడు నేను చేయకుండా ఇంకేం చేస్తాను? నువ్వు వాడి ముఖాన్ని చూసావా? లేదు సార్, చూడలేదు, గ్లాసు మూసుంది, కానీ వాడి చేయి చూశాను సార్. ఆ చెయ్యిలో ఏదైనా గుర్తుందా? అవును సార్, అవును, ఇక్కడ ఒక ఘాటు కనిపించింది. బండి నెంబర్ చూసుంటావు కదా? లేదే. కానీ ఒకటి, ఏంటి? ఆ కారులో ఉన్న డ్రైవర్కి నీల్పూర్కి వెళ్ళు అని చెప్పాడు. సార్ సార్, ఇంతవరకు హత్య చేయబడిన ఇద్దరిలో ఒక విషయం కామన్గా ఉంది సార్. అదేంటి? సార్, ఆ అమ్మాయిల కుటుంబం వాళ్ళు 15-20 సంవత్సరాల ముందు దీనాపూర్ అనే గ్రామంలో ఉంటున్నారు సార్. దీనాపూరా? సార్. ఈ దీనాపూర్ గ్రామం ఎక్కడుంది? సార్, ముంబై బయట ఉన్న ఒక చిన్న గ్రామం. సార్, అయితే హంతకుడు ఏ కుటుంబంలో ఉన్న అమ్మాయిలకి దీనాపూర్కి సంబంధం ఉందో ఆ అమ్మాయిల్ని మాత్రమే చంపుతున్నాడు. 20 సంవత్సరాల ముందు గ్రామంలో 2 అమ్మాయిల్ని గ్రామానికి చెందిన కొందరు పెళ్లి జరిగేటప్పుడు చంపేశారు. అంతలా అమ్మాయిలు ఏం చేశారు? ప్రేమించారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా పెళ్లికి ఒప్పుకున్నారు కూడా. కానీ గ్రామంలో ఉన్న కొందరికి ఇది ఇష్టం లేదు. వాళ్ళు చెప్పారు, ఈ పెళ్లి వల్ల ఈ గ్రామమే నాశనం అయిపోతుందని. సరే, అయితే అమ్మాయిల్ని చంపింది ఎవరని చెప్పగలరా? గ్రామానికి చెందిన 15-20 మంది. కానీ ఆ అమ్మాయిలు చంపింది 4-5. వాళ్ళ పేరు, ఒకరు సంగ్రామ్, ఇంకొకరు మహత్తం, ఇంకొకరు వివేష్, అవతార్, ఇంకా గోర్దాన్. వీళ్ళే సార్. ఇందులో 4 కుటుంబాల్లో ఉన్న అమ్మాయిల్ని ముందే చంపేశారు. హానికల్. సరే, ఆ అమ్మాయిల కుటుంబానికి చెందిన వాళ్ళు ఇప్పుడు ఈ గ్రామంలో ఉన్నారా? ఆ అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్న ఈ బాధతోనే చనిపోయారు. ఆ అమ్మాయిలకు ఒక తమ్ముడున్నాడు, వాడికి 7-8 సంవత్సరాలుంటాయి, చేతన్. వాడెక్కడికి వెళ్ళాడో తెలీదు. ఈ పాటికి 27-28 ఏళ్ళు వచ్చి ఉంటుంది. బాడీ ఇదంతా చేస్తున్నాడా? అమ్మా, నా దగ్గర ఒక ఫోటో ఉంది, కానీ మొహం లేదు, చేతిలో ఒక ఘాటు మాత్రమే ఉంది. ఇది ఖచ్చితంగా చేతనై ఉంటాడు. ఆ అమ్మాయిలకి పెళ్లి జరుగుతున్నప్పుడు కత్తితో బెదిరించాడు. ఆ అబ్బాయి వాళ్ళ అక్కల్ని కాపాడినప్పుడు కత్తి చేయికి పడింది. అప్పుడు ఏర్పడిన గాయమే ఇది. అయితే హంతకుడు వాళ్ళ తమ్ముడు చేతనే. చేతనే ఆ హంతకుడు. వాడే ఆ దీనాపూర్కు చెందిన 4 అమ్మాయిల్ని చంపేశాడు, పగ తీర్చుకున్నాడు. వాడి 2 అక్కల్ని చంపేశారని చెప్పి పగ తీర్చుకున్నాడు. సార్, మా ఎంక్వైరీ ఆధారంగా తీసుకుంటే వాడి అక్కల్ని దాదాపు 5 చంపేశారు. ఆ 5లో 4 కూతుర్ని వాడు చంపేశాడు సార్. ఒకవేళ 5వ కుటుంబంలో అమ్మాయి ఉంటే ఆ హంతకుడు ఖచ్చితంగా ఆ అమ్మాయిని చంపేయడానికి వస్తారు. అవతార్ కదా, మహాటం, విషేక, కుర్ధాన్, సంగ్రామ్ 4 కుటుంబాల్లో ఉన్న అమ్మాయిల్ని చంపేశాడు. ఇప్పుడు మిగిలింది ఒకే ఒక కుటుంబం. సార్. ఎస్ కవిన్.
హంతకుడు అక్కడికి ఎందుకు వెళ్ళాడో తెలిసిందా? లేదు సార్, కానీ ఒక విషయం తెలిసింది. మీర్పూర్లో ఒక పెళ్లి జరగబోతుంది. ఆ పెళ్లి కూతురు అమ్మ నాన్న 20 సంవత్సరాల ముందు దీనాపూర్లో ఉండేవారు. అంటే దీనాపూర్కు చెందిన అమ్మాయి పెళ్లి మీర్పూర్లో జరగబోతోంది. అయితే ఆ కుటుంబం ఇప్పుడు మీర్పూర్లో ఉందా? ఎస్ సార్, ఆ కుటుంబం ఇప్పుడు అక్కడే ఉంది. ఇది ఏ కుటుంబం? సార్, ఆ అమ్మాయి నాన్న పేరు గుర్దాన్. కుర్ధార్ కుటుంబమా? కుర్ధాన్ అమ్మాయి పెళ్లి మీర్పూర్లో జరగబోతుంది. అయితే చేతన్ ఖచ్చితంగా మీర్పూర్కు వస్తాడు కుర్దాన్ కూతుర్ని చంపడానికి. అందరూ అలర్ట్గా ఉండండి. చెయ్యి చూడండి, చెయ్యి. వాడి చేతి మీద ఘాటు ఉంది కదా, ఇప్పుడు ఇంకా మీకు ఎంత టైం ఉంది? ఓ ఇంకా 5 నిమిషాలే. అంతా ఓకేనా? తొందరగా రెడీ అవ్వండి, తొందరగా. తమ్ముడు ఒక్క నిమిషమ్మా. నా చెప్పనా? ఇన్ఫర్మేషన్ ఉందా? ఇన్ఫర్మేషన్ లేదు సార్. అలర్ట్గా ఉండాలి, అలర్ట్గా. అమ్మా, ఎలా ఉన్నావమ్మా? అంతా ఓకే కదా? ఎస్ సార్, ఇప్పటి వరకు ఎలాంటి ప్రాబ్లం లేదు. హలో తరికా, 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 తారికా, నువ్వు బానే ఉన్నావుగా? అది తరికా, నేను బానే ఉన్నాను. ఇదంతా ఎలా జరిగింది? ఒక లేడీ వచ్చింది, తను ముసుగేసుకుంది. నేను అడిగాను బయట అంతా రెడీనా అని. తను నాకు సమాధానం చెప్పకుండా వెంటనే పెద్ద కత్తి తీసింది. నన్ను చంపడానికి ప్రయత్నించింది.
నేను నా రక్షణ కోసం పరిగెట్టాను. తర్వాత నేను కింద పడి తర్వాత నాకు ఏమీ గుర్తులేదు. అయితే మన దృష్టిని మళ్లించడానికి అలా చేస్తుంటారు. ముసుకేసుకుని వచ్చినవాడే హంతకుడై ఉంటాడు. శ్రేయ, నీకేం కాలేదు కదా? సార్ బానే ఉన్నాను. ఏమైంది? అది తారిక మీద దాడి చేశారు. ఆ హంతకుడు ఎక్కడ ఉన్నాడు. ఇంకా వాడు ఆడవేషంలో ఉన్నట్టున్నాడు. నువ్వు జాగ్రత్తగా ఉండు. సార్, ఏసీపీ సార్ కాల్. హలో. అవును సార్, మేము సిద్ధంగానే ఉన్నాం. ఆ ముగ్గురు అమ్మాయిల స్థానంలో మేము తారికా, పూర్వి, శ్రేయాని రెడీ చేశాం సార్. ఇంకా ఆ హంతకుడు కూడా ఎక్కడో ఉన్నట్టున్నాడు సార్. మేము వాడిని పట్టేస్తాం సార్. సరే సార్, ఓకే సార్, నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటాను. ఓకే సార్. శ్రేయ అటెళ్ళింది. శ్రేయ, ఆగండి రా. రైట్, ఆగరా. శ్రేయ, దయా అక్కడే ఆగు, లేదంటే ఈరోజు ఈ అమ్మాయి అంతమైపోతుంది. శ్రేయ, దయా అక్కడే ఆగు, లేదంటే ఈరోజు ఈ అమ్మాయి అంతమైపోతుంది. పెళ్లి కూతుర్ని కాపాడడానికి వచ్చావు కదూ. ముందు దీన్ని చంపేస్తాను, ఆ తర్వాత దీని దగ్గరికి నిన్ను పంపిస్తాను. పెళ్లి కూతురు వరకట్నంతో పాటు ఇంకో ప్రాణం బలి. నువ్వు తన్నేం చేయలేవు. నేను ఇక్కడి నుంచి తన్ని తీసుకెళ్ళిపోతాను. నీ కళ్ళ ముందే దీన్ని చంపేస్తాను. చెప్పాలంటే నీ ప్లాన్ ఆల్రెడీ ఫెయిల్ అయిపోయింది. నువ్వు ప్రాణాలు తీయాలనుకుంది తిన్ను కాదు, తిన్న సిఐడి ఆఫీసర్. అర్థమైందా? ఇన్స్పెక్టర్ శ్రేయ, నువ్వా? ఎలా ఉంది మా ఆట? పెళ్లి కూతురు ఎలా మారింది? చేతన్ సార్, మేము కరెక్ట్ అయిన అమ్మాయినే తీసాం, కానీ ఎలా మారిందో తెలియలేదు. నేను మీ ఇద్దరిని వదిలిపెట్టను. మీరిద్దరూ కలిసి నన్ను మోసం చేశారు కదూ. ఇప్పుడు నేను మీ ఇద్దరి రక్తాన్ని ఏరులై పారేలా చేస్తాను. నీ కల కలగానే మిగులుతుంది చేతన్. నీకు తెలియటం లేదు నువ్వు ఎవరితో గొడవ పడుతున్నావో. సిఐడి తోటి, దయాతోటే కదా. ఈరోజు నేను తనకి తన అర్హత ఏంటో చూపించబోతున్నాను. అసలైన పెళ్లి కూతుర్ని దాచిపెట్టావు కదూ,
ఇప్పుడు నువ్వు పెళ్లి కూతురు వేషంలో రావాలి. ఆ తర్వాత నీ శ్రేయాన్ని తీసుకెళ్ళిపో, నీ సిఐడి పెళ్లి కూతుర్ని. ఒక ఆడది మగాడికి బలంగానూ ఉంటుంది, బలహీనతగానూ ఉంటుంది. ఏంటి దయా, పెళ్లి కూతురు వేషం వేస్తావా? కాపాడతావు కదా నువ్వు నీ సిఐడి పెళ్లి కూతుర్ని. శ్రేయాన్ని వదిలేయ్, శ్రేయాన్ని వదిలేయ్. రేయ్, దగ్గరికి రావద్దు దయా. దగ్గరకొచ్చి జీవితంలో పెద్ద పొరపాటు చెయ్యకూడదు, ఆ తర్వాత నువ్వే బాధపడతావు. నేను చెప్తున్నాను కదా, పెళ్లి కూతురు వేషం వేసుకో. నేను దాన్ని వీడియో తీసి దేశంలో అందరికీ చూపిస్తాను. ఆ తర్వాత తీసుకెళ్ళి ఈ నకిలీ పెళ్లి కూతుర్ని. వెయ్యవా? ఏయ్, ఒక్క నిమిషం. నేను తయారుకున్నాను. నో సార్, సార్ వద్దు సార్, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి సార్, ప్లీజ్ ప్లీజ్ సార్. రేయ్, ఆ కత్తిని మేడం నుంచి తీరా, మేడం నుంచి కత్తి తీరా. నేను రెడీగా ఉన్నాను. వద్దు సార్, సార్ ప్లీజ్ దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ప్లీజ్. లేదు శ్రేయ, నువ్వు లేకుండా ఇక్కడి నుంచి నేను వెళ్ళను. అరే వీళ్ళు బసంతి ఇంకా వీరు కైర్లా ఉన్నారు. ఇప్పుడు ఇంకా జాలీగా ఉండబోతోంది. ఇప్పుడు ఆ పెళ్లి కూతురు దయాకి గాజులు తొడగండి. అతను వేసే పెళ్లి కూతురు వేషాన్ని అందరికీ చూపించాలి. ఇదిగో పెళ్లి కూతురా, నీ మొహాన్ని అందరికీ చూపించు. వారే వా, రా పెళ్లి కూతురా. వారే వా, వారే వా. ఇలాంటి పెళ్లి కూతుర్ని నేనెప్పుడూ చూడలేదు, కానీ ఇప్పుడు ఈ దేశం మొత్తం చూడబోతోంది. నీ ఈ కామెడీ వీడియోని ప్రతి ఇంట్లో ఉన్న వాళ్ళు చూస్తారు. ఆ తర్వాత నువ్వు అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకుంటావు. తప్పు, నువ్వు చెప్పింది తప్పు. నాకు అవమానం కాదు, ఒక స్త్రీలాగా ఉండడం నాకిప్పుడు గొప్పగా ఉంది. ఈ ప్రపంచానికి పుట్టుకనిచ్చింది ఆ సహోదరి రూపంలో ఉన్నాను. ఒక్కొక్క సహోదరుడి బలం ఆ మహిళ రూపంలో ఉన్నాను. ఈ ప్రపంచంలో దెబ్బ మీద దెబ్బ తగిలినా కూడా ఆడవాళ్ళు బలహీనులు కారు, బలమైన వాళ్ళు. శక్తి అన్న పేరు వాళ్ళదే, ధైర్యవంతులు వాళ్ళు. అరే చూడండి చూడండి, ఈ పెళ్లి కూతురు పెద్ద పెద్ద డైలాగులు మాట్లాడుతోంది. ఇప్పుడు వీడు నాట్యం చేయబోతున్నాడు కదా వసంతి? సారీ, దయావంతి. డాన్స్ వేస్తావు కదూ? ఇకపోతే నీ ఈ వీర వనిత, సారీ, ఈ శ్రేయాన్ని కాపాడడానికి ఆడబోయేది నువ్వు నీ ఈ స్నేహితులతో కలిసి. ఎందుకంటే నీ బ్యాండ్ బాజా చేయడానికి సీఐడీలు వచ్చేసారు. వెనక తిరిగి చూడు. సిఐడి మేము వచ్చేసాంరా. అగ్నితో ఆడుకుంటే భస్మం అయిపోతాం. తెలివితేటలొద్దు, గన్ను కింద పడేయండి, పడేయండి, పడేయండి.
అందరినీ ఇక్కడే వేసేయాలనుంది. కేసు క్లోజ్ అయిపోతుంది. కానీ ఏం చేస్తాం, మాకు సిఐడి నేర్పించలేదు. అందరినీ పట్టుకోండి. మిమ్మల్ని అభిజిత్, ఎవరు మధ్యలో రావద్దు. శ్రేయా, తన మీద చెయ్యేస్తావురా? ఇప్పుడు చెయ్యేసి చూడరా. నిన్ను ఇక్కడే చంపేయాలనిపిస్తోంది, కానీ నా ఫ్రెండ్ వద్దని చెప్పేశాడు. ఈ ఆడదాన్ని బలం చూస్తావా? ఇక ఈ గోరింటాకు పెట్టిన చెయ్యి నీ జీవితాంతం గుర్తుంచుకుంటావు. పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయిల్ని చంపి ఎందుకిలా చేశావు? నేను ఆ 5 కుటుంబాలకి చెందిన అమ్మాయిల్ని చంపేస్తున్నాను. వాళ్ళ వల్లే నా 2 అక్కయ్యలు పెళ్లి రోజు పెళ్లి మండపంలోనే చనిపోయారు. నేను వాళ్ళ పల్లకి ఎత్తలేదు, పాడిని ఎత్తాల్సి వచ్చింది. మా ఇంట్లో నుండి వాళ్ళని పాడిలో ఎత్తకెళ్లాల్సి వచ్చింది. అందరినీ చంపేశాను. చివరిగా ఒక్కరు మీ వల్ల తప్పించుకున్నారు. ఇప్పటికే చాలా పాపాలు చేసేశావు. చట్టాన్ని నీ చేతిలోకి తీసుకున్నావు. నీకు శిక్ష కన్ఫర్మ్, ఉరి శిక్ష. శ్రేయ బాగుందా డాక్టర్? తనకేం కాలేదు, బాగానే ఉన్నారు. బాగా గట్టిగా తగలేదు కదా? బలమైన గాయం కాదు, కానీ ఆ గాయం మారడానికి కొంచెం టైం పడుతుంది. రక్తం ఎక్కువ పోయినందువల్ల కొంచెం బలహీనంగా ఉన్నారు. డోంట్ వరీ, తన ఇంటికి తీసుకెళ్లొచ్చు. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ. శ్రేయ, నీకేం కాలేదు కదా? బాగానే ఉన్నావు కదా? నేను బాగున్నాను సార్. అది నేను ఐమ్ సారీ. నీ పరిస్థితికి కారణం నేనే. ప్లీజ్ అలా అనొద్దు. ఇందులో మీ తప్పేమీ లేదు సార్. అది సార్, నేను మీతో ఒక విషయం చెప్పాలి. చెప్పు. కానీ ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. కానీ నేనిప్పుడు నిర్ణయించుకున్నాను. ఐఎమ్ సారీ సార్. నాకు తెలుసు మీరు ఈ నిర్ణయం విన్న తర్వాత చాలా హర్ట్ అవుతారని. కానీ నాకు ఈ దారి తప్పే వేరే లేదు. శ్రేయ, శ్రేయ, నువ్వు బాగానే ఉన్నావు కదా?
బానే ఉన్నాను సిద్ధార్థ్. నాకు ఇప్పుడే తెలిసింది. నేను చాలా భయపడ్డాను. సరే రా, నేను నిన్ను ఇంట్లో డ్రాప్ చేస్తాను. శ్రేయ, ఈ కథ ముగిసింది అభిజిత్.